ప్రియులారా, చూసారా కోడళ్ళు ఎలా చేశారు? సరే తర్వాత ఓర్ప డ్రాప్ అయిందనుకోండి, ముద్దు పెట్టుకొని వెళ్ళింది, అది వేరే విషయం. మరి రూతు ఎంత హత్తుకొని ముద్దు పెట్టుకొని అత్తని మరి ఎంత ప్రేమించిందో ఇక్కడ మనం గమనిస్తే ఆశ్చర్యంగా ఉంటుంది. సరే, మొత్తానికి కోడళ్ళు ముద్దు పెట్టుకున్నారు. కోడళ్ళగా ఉన్న మిమ్మల్ని నేను సూటిగా అడుగుతున్నా, మీ అత్తగారిని మీరు ముద్దు పెట్టుకుంటారా? అమ్మో, అది మాత్రం చేయలేం పాస్టర్ గారు, మా అత్తయ్యని ముద్దు పెట్టుకోవటం ఎట్లా? అంత ప్రేమ మాకు రాదు. మా అమ్మనైతే మేము ముద్దు పెట్టుకుంటాం కానీ, మా నాన్నగారినైతే మేము ముద్దు పెట్టుకుంటాం కానీ, మా అమ్మ నాన్న అయితే, మా రక్త సంబంధులనైతే మేము బాగా ప్రేమిస్తాం కానీ, నా భర్త తల్లిని తండ్రిని వారిని ఇంత ప్రేమించటం అది మేము చేయలేమండి, మేము చెయ్యం. నిజమే, ఈనాడు చాలా మందిని గమనించినప్పుడు అండి, పెద్దవాళ్ళని ప్రేమించటం చాలా కష్టంగా ఉంది. ముఖ్యంగా ఈ కంప్యూటర్ వాతావరణంలో, ఈ బిజీ షెడ్యూల్లో ప్రజలు ఎట్ట తయారయ్యారంటే, చివరికి పెద్దవాళ్ళు తల్లిదండ్రి సమానులుగా ఉన్నటువంటి అత్తమామల్ని ఓల్డేజ్ హోముల్లో పెట్టేస్తున్నారు, వృద్ధాశ్రమాల్లో పెట్టేసి మీకు కావాలంటే డబ్బులు పారేస్తాం, అక్కడ మీ తిప్పల మీరు పడండి అన్నట్టుగా అయిపోయింది చివరికి. ప్రియులారా, నిజంగా ఇలా కోడలు నేను చూడను, నేను భోజనం పెట్టను, ఎక్కడైనా జాయిన్ చేయండి అంటుంటే నిజంగా భర్త ఎంత కృంగిపోతాడు కదా. కన్న కొడుకు కాబట్టి కృంగిపోతాడు, బాధపడతాడు. ఇటు భార్య బిడ్డల్ని వదిలిపెట్టుకోలేక, అటు తల్లిదండ్రిని వదిలిపెట్టుకోలేక, పురుషులు వారు కూడా ఏమీ చేయలేక సరేనని తల్లిదండ్రులను తీసుకెళ్ళి అక్కడ వదిలిపెట్టి ఎంత దుఃఖంతో తిరిగి వస్తారో. ఎందుకని పెద్దవాళ్ళని అంత ప్రేమించలేరు? అత్తమామలు అంటే ఎందుకు మీకు అంత బాధ? అత్తమామలు కోడల్ని కూతురులాగా చూడాలి, ఇక కోడలైతే అత్తమామల్ని ముద్దు పెట్టి హత్తుకొని తల్లిదండ్రులాగా చూడాలి. ఇక ఇలా ఉంటే మీ కుటుంబం ఎలా ఉంటుందంటారు? పరలోకం మీ కుటుంబంలోనే మీరు చూడరు. అటి కృప, దీవెన, సమృద్ధి మీ కుటుంబానికి దేవుడు కలిగించునుగాక.